అప్పుడు ఒక 40 నందులు ఒక గర్భిణి ఆవును కాపాడే దాంట్లో నేను ఒక భాగస్వామ్యం అయినందుకు అది నేను చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అయితే మేము విజయరామ్ గారు ఎంబడి గో ఆధారిత వ్యవసాయం కోసమని 2 తెలుగు రాష్ట్రాలలో తిరిగి ఆవును వ్యవసాయంలో కనుక ఉపయోగిస్తే ఇంకా కటింగ్కు పోదు కదా, జస్ట్ అదొకటే. దాంతోపాటు గో ఉత్పత్తులు వాడినాం అనుకోండి, గో సేవ చేసినట్టే అయిపోతుంది. చాలా ధన్యవాదాలు. అయితే మా ఫరం పేరు కూడా నేను గోమాత ఎంటర్ప్రైజెసే పెట్టినాను. నేను చేసే వ్యాపారం గోమాత ఎంటర్ప్రైజెస్ అని కొడితే మీకు వస్తుంది. అది ఎందుకు పెట్టినా అంటే అందరు ఇప్పుడు మా కంపెనీ పేరు పిలవాలంటే గోమాత గోమాత అని 10 మందితో అనిపించాలనేసి ఉద్దేశంతో నేను వ్యాపారం పెట్టినప్పుడు కూడా నేను గోశాలకు వెళ్ళి అమ్మ నేను నీ పేరు పెట్టుకుని వ్యాపారం మొదలు పెడుతున్నా గోమాత ఎంటర్ప్రైజెస్ అని. నేను నీ పేరు నిలబెడతాను. నెట్టి పరిస్థితులు కూడా నేను కల్తీ చేయను. నాది వ్యాపారం, నాది రాక్ సాల్ట్ వ్యాపారము. నేను నీ పేరు పెట్టుకొని నేను వ్యాపారం చేస్తాను. ఒకవేళ కనుక నేను వ్యాపారంలో కనుక నేను మోసం చేసినట్టయితే అదే రోజు నన్ను వ్యాపారికి వచ్చిన పీక్ పడేసి అని చెప్పిన. అదే నేను అమ్మగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఇంకా ఇట్లా ఉన్నాను. నేను చాలా సంతోషం అండి.